అందరికీ స్వాగతం అండి. ఈరోజు మేము తెలంగాణ స్పెషల్ గుడాన్నం నైవేద్యం తయారు చేస్తున్నామండి. దీనికోసం మేము అరకప్పు బియ్యాన్ని, ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నామండి. అరకప్పుకు ఒక కప్పు కొలతండి, అది గిన్నె అయినా గ్లాస్ అయినా కూడాను. అదేవిధంగా మేము తీసుకున్నాము. బియ్యాన్ని అరగంట అయినా నానబెట్టాలండి. నానబెడితేనే ఈ ప్రసాదం చక్కగా వస్తుంది. అదేవిధంగా మేము అరగంట బియ్యాన్ని నానబెట్టుకొని ఈ విధంగా వండుకుంటున్నాము గిన్నెలో వేసుకొని. తర్వాత ఈ విధంగా ఉడుకుతుండేటప్పుడు మనం వేరే గిన్నె తీసుకొని అందులో బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. తరువాత మనం అన్నం ఉడికిందా లేదా అని చూసుకోవాలి. అన్నం మెత్తబడిన తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి. అన్నం మెత్తబడిందా లేదా అని మనం చూసుకోవాలండి. నొక్కి ఈ విధంగా చూసుకుంటాము. అన్నం పూర్తిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఈ ఒక స్ట్రైనర్ తీసుకొని బెల్లాన్ని వడగట్టుకున్నాం. చెత్త ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఈ బెల్లం రసాన్ని ఈ ఉడుకుతున్న అన్నంలో వేసి చక్కగా కలియబెట్టుకోవాలండి. తెలంగాణలో అయితే వాళ్ళు మరి ఏ ఇతర పదార్థాలు ఇందులో వాడరు. కానీ మనం ఇందులో నెయ్యి, జీడిపప్పు వంటి వస్తువులను వాడుకుంటున్నాము. బెల్లంతో నెయ్యి కలిపి ఉడికితే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ప్రసాదం పరమాత్మకు, అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రసాదం. చాలామంది విరివిగా దీనిని వాడుతూ ఉంటారు. చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, చక్కగా ఉడికింది, మంచి కలర్ కూడా వచ్చింది. ఎంతో రుచిగా ఉంటుందండి ప్రసాదం. సులభంగా కూడా అయిపోతుంది. దగ్గరికి చిక్కబడుతుంది. అలా బాగా కలుపుకున్న తర్వాత ఉడకాలండి. ఇది ఖచ్చితంగా 10 నిమిషాలైనా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులో యాలక్ పౌడర్ వేసుకున్నాము. తరువాత ఇందులో ఆవు నెయ్యి కూడా వేసుకున్నామండి. ఆవు నెయ్యి మనకు కావలసినంత వేసుకోవచ్చండి. దీనికి కొలత అనేది ఏమీ ఉండదు. తరువాత జీడిపప్పు వేయించి ఉంచుకున్నాము. ఆ జీడిపప్పును కూడా ఈ ప్రసాదంలో వేసుకున్నాం. తప్పకుండా దీనిని తయారు